ఈ రోజు మహాభారతంలోని 94వ అధ్యాయం. దుర్యోధనుడు మరణానికి దగ్గరగా పడి ఉన్నాడని అశ్వత్థామ విని యుద్ధ వివరాలను తెలుసుకున్నప్పుడు అతని న్యాయమైన కోపం సముద్రంలాగా ఉప్పొంగింది. తన తండ్రి ముగింపుకు దారితీసిన పాండవులు ఆచరించిన మోసం అతని మనసులో ఉంది. ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా చంపబడ్డాడని తెలుసుకున్నప్పుడు అతను దుర్యోధనుడు పడి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ రాత్రి పాండవులను యముడు నివాసానికి పంపుతానని ప్రమాణం చేశాడు. దుర్యోధనుడు జీవితం నుండి వెళ్లిపోతున్న చివరి శారీరక వేదనలో ఉన్నాడు. అశ్వత్థామ ఈ ప్రమాణం చేయడం విన్నప్పుడు ఆనందంలో మునిగిపోయాడు. సమీపంలో నిలబడి ఉన్న వాళ్లతో అశ్వత్థామని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాలని ఆయన వెంటనే ఆదేశించారు. మరియు అది ముగిసిన తర్వాత అతడు ఇలా అన్నారు: నా ఆశలన్నీ నీలోనే ఉన్నాయి. సూర్యాస్తమం అయింది మరియు చీకటి పడ్డాక కృపాచార్య, కృతవర్మ మరియు అశ్వత్థామ విశ్రాంతి కోసం ఒక పెద్ద వేప చెట్టు కింద ఆగారు. వారు చాలా అలసిపోయారు. కృపాచార్య మరియు కృతవర్మ వారు పడుకున్న వెంటనే గట్టిగా నిద్రపోయారు. కానీ అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. దుఃఖం, కోపం మరియు ద్వేషం అన్ని లోపల మండాయి. రాత్రి ముందుకు సాగుతున్నప్పటికీ పక్షులు మరియు జంతువుల శబ్దాలు వింటున్నాడు. దుర్యోధనుడికి చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఆ ముగ్గురు యోధులు విశ్రాంతి తీసుకుంటున్న వేప చెట్టు కొమ్మలపై వేలాది కాకులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒక పెద్ద గుడ్లగూబ వచ్చి ఒకదాని తర్వాత ఒకటిగా పక్షులపై దాడి చేసి చంపడాన్ని ప్రారంభించే వరకు అవన్నీ నిశ్శబ్దంగా మరియు నిద్రలో ఉన్నాయి. అది చూసిన అశ్వత్థామకి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కనిపించని కాకులు నిస్సహాయులుగా తిరిగి తిరిగి దాడి చేసిన గుడ్లగూబకు బలయ్యాయి. ఈ దుష్ట పాండవులు మరియు పాంచాల వారు నా తండ్రిని చంపేశారు మరియు వారి మద్దతుదారులు అందరూ రాత్రిపూట తమ గూడారాల్లో నిద్రిస్తున్నప్పుడు మనము వారిని ఆశ్చర్య పరిస్థితిలో సులభంగా చంపవచ్చు. ఈ విధంగా వారు మనపై ఆడిన దుష్ట ఆటలకు ప్రతీకారం తీర్చుకోవచ్చు. నాకు ఇది బోధించిన ఈ పక్షికి నేను రుణపడి ఉన్నాను. ఒక శత్రు సైన్యం అలసిపోయినప్పుడు లేదా అతను దళాలు చెదిరిపోయినప్పుడు చట్టబద్ధంగా దాడి చేయగలిగితే సైన్యాలు కోల్పోయిన మేము వారు నిద్రిస్తున్నప్పుడు శత్రువులపై దాడి ఎందుకు చేయకూడదు? దానిలో తప్పేమీ లేదు. నిజంగా దుష్ట ఆటల ద్వారా విజయాలు సాధించిన ఈ పాండవులు శిక్షించడానికి మరియు ఓడడానికి ఇది మాత్రమే మార్గం. మనకు వేరే మార్గం లేదు. అశ్వత్థామ మనసులో నిశ్చయించుకున్నాడు మరియు అతను వెంటనే కృపాచార్యను మేలుకొల్పి తన ప్రణాళిక తెలియచేశారు. దాన్ని విన్న కృపాచార్య ఆశ్చర్యపోయాడు. ఇది ఎప్పటికీ జరగదు అని అన్నారు. ఇది పూర్తిగా తప్పు. నిద్రలోకి వెళ్లిన మనుషులపై దాడి చేయడం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఇది క్షత్రియ ప్రవర్తన నియమాలకు వ్యతిరేకమైన నేరం. అశ్వత్థామ, మనం ఎవరి కోసం పోరాడుతున్నాము? ఈ యుద్ధంలో పాల్గొనడానికి మనల్ని ప్రేరేపించిన వ్యక్తి ప్రాణాంతక గాయాలతో పడి ఉన్నాడు మరియు అతని ముగింపు వచ్చింది. మేము మా బాధ్యతలను చాలా విశ్వాసంగా నిర్వర్తించాము. అత్యాశ గల మరియు తప్పుదారి పట్టిన దుర్యోధనుడు కోసం మేము మా సాయశక్తులా పోరాడాము, కానీ విఫలమయ్యాము. పోరాటం కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు మరియు ఇలా చేయడం పిచ్చితనం. మనం ధృతరాష్ట్రుడి వద్దకు మరియు నిర్దోషి గాంధారి వద్దకు వెళ్లి వారి ఆధీనంలో మనల్ని మనం ఉంచుదాం. జ్ఞాని విదురుడి సలహా కూడా తీసుకుందాము. మనం ఏం చేయాలో వాళ్ళు చెప్తారు. కృపాచార్య ఇలా అన్నప్పుడు అశ్వత్థామ దుఃఖం మరియు కోపం పెరిగింది మరియు అతను కృంగిపోయాడు. ప్రతి ఒక్కరూ తను భావించేది మాత్రమే సరైనదిగా భావిస్తారు. ఈ పాండవులు అత్యంత దుర్మార్గపు ప్రవర్తనకు పాల్పడ్డారు. వారు నా ప్రభువైన మరియు విశ్వాసమైన తండ్రిని అబద్ధం ద్వారా చంపారు. వారు చేసిన దుష్ట కార్యాల అన్నిటికీ ఇదే సరైన ప్రతీకారం అని నాకు తెలుసు. ఈ ప్రణాళికను అమలు చేస్తే మన రాజుకు మరియు నా తండ్రికి నేను రుణం తిరిగి చెల్లించగలను. నేను దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నాను మరియు నేను నా ప్రణాళికను మార్చుకోవాలని అనుకోవడం లేదు. నేను ఈ రాత్రి వారు తమ కవచాన్ని తీసి గూడారాలకు వెళ్లి వారు నిద్రిస్తున్నప్పుడు పాండవులు మరియు ధృష్టద్యుమ్నుడిని చంపుతాను. అశ్వత్థామ ఇలా మాట్లాడడం విని కృపాచార్య చాలా బాధపడ్డారు. మీరు మనుషుల్లో గొప్ప పేరు సంపాదించారు అని వేడుకున్నారు. నిద్రిస్తున్న మనుషుల్ని చంపడం సరికాదు. దీన్ని వదిలేయండి. మీరేం మాట్లాడుతున్నారు? ఈ పాండవులు నా తండ్రి ప్రార్థనలో కూర్చొని తన ఆత్మ బయటికి వెళ్లిపోయినప్పుడు ధృష్టద్యుమ్నుడు నా తండ్రి తలను ఖండించాడు మరియు ఇప్పుడు ధర్మం ఒక్క చుక్క కూడా మిగిలియలేదు. కర్ణుడు తన రథం ఒక చక్రం తీస్తున్నప్పుడు ఈ దుర్మార్గులు చంపారు. భీముడు ద్రోణుణ్ణి నాభి కింద కొట్టి చంపారు. మనం అనుసరించడానికి ఏ ధర్మం మిగిలింది? పాండవులు ఒకసారి ధర్మం గోడని ధ్వంసం చేశారు. రెండిటిని నశించడం ద్వారా విజయాలు సాధించిన ఈ దుర్మార్గులతో వ్యవహరించే అప్పుడు ఈ చట్టం మరియు ధైర్య సాహసాలను ఎందుకు పరిశోధించాలి? నా గొప్ప తండ్రి హత్య చేసిన పాంచాలను నిద్రిస్తున్న వారిని చంపడం ద్వారా
ద్వారా నేను మురికి పక్షి లేదా మెలికలు తిరుగుతున్న పురుగులాగా పునర్జన్మ పొందవలసి వస్తే నేను లెక్క చేయను. నేను అలాంటి జన్మను కోరుకుంటాను. ఇలా చెప్పి సమాధానం కోసం వేచి ఉండకుండా అశ్వత్థామ తన గుర్రాలను తన రథంను సిద్ధం చేశాడు. అతడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కృపాచార్య మరియు కృతవర్మ కేకలు పెట్టారు. ఆగు అశ్వత్థామ, మీరు ఏం చేద్దామని నిశ్చయించారు? మేము దాన్ని ఆమోదించలేము, కానీ మీ తీరని ప్రయత్నాలలో మిమ్మల్ని విడిచిపెట్టలేము కూడా. మీరు నడవాలి అనుకున్న మార్గంలోనే మేము కూడా పయనిస్తాము. మీరు చెయ్యాలి అని అనుకుంటున్న పాపాన్ని మేము కూడా పంచుకుంటాము. అలా చెప్పి వాళ్ళు కూడా అతనితో పాటు వెళ్లారు. వారు పాండవుల శిబిరానికి చేరుకున్నారు. ధృష్టద్యుమ్నుడు తన కవచాన్ని తీసుకొని తన గూడారంలో నిద్రలో మునిగిపోయాడు. అశ్వత్థామ నిద్రిస్తున్న యోధుడిపై దూకి అతని రక్షణ భంగిమలోకి వచ్చే ముందు అతని క్రూరంగా తన్నాడు. అలాగే నిద్రలో ఉన్న పాంచాలులు మరియు ద్రౌపది కుమారులు అందరూ తమ గాఢ నిద్రలో మునిగిపోయినప్పుడు ఒకరి తర్వాత ఒకరు చంపబడ్డారు. క్షత్రియుల్లో వారు ఇంతకు ముందు ఎన్నడూ సాధ్యం కాదని భావించిన ఈ పనిని చేసిన తర్వాత కృపాచార్య, కృతవర్మ మరియు అశ్వత్థామ గూడారాల నుంచి బయటకి వచ్చి శిబిరాలకి నిప్పు పెట్టారు. అగ్ని వ్యాపించినప్పుడు నిద్రిస్తున్న సైనికులు మేలుకొని అడవిలో విశ్రాంతి తీసుకున్న వేప చెట్టుపై కాకుల్లాగా అటు ఇటు పారిపోయారు మరియు అశ్వత్థామ వారిని నిర్దయగా చంపాడు. మనము మన కర్తవ్యాన్ని చేశాము అని ద్రోణాచార్య కుమారుడు చెప్పారు. మనం దుర్యోధనుడు మరణానికి చేరుకునే ముందు మనం వెళ్లి ఆ మహారాజుకు ఈ శుభవార్త చెప్పాలి. అతడు సంతోషంగా చనిపోవాలి. అలా ముగ్గురు దుర్యోధనుడి వద్దకు త్వరగా వెళ్లారు.